కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూల్చివేతల ప్రభుత్వం కూల్చేస్తున్నది. హైడ్రా పేరుతోని ఎఫ్టీఎల్ పేరుతో కూల్చేస్తున్నారు. హైడ్రా పేరుతోని పెద్దోళ్ళు ఇల్లు కనబడతల వాళ్ళకు పేదోళ్ళు ఇల్లు మొత్తం కూల్చేసారు. ఇల్లు మొత్తం కూల్చేసి మళ్ళీ హైడ్రా లేదు కథం కేల్ కథం దుకాన్ బంద్ తీసుకున్నారు. పెద్ద పెద్ద దగ్గర పేదోళ్ళ ఇల్లు కూల్చి ఒక మెసేజ్ ఇచ్చారు, బేరసాలకు రండి, మేము కూడా ఇట్లా కూల్చేస్తాం. పేదోళ్ళు ఎట్లా పైసలు ఇయ్యారు, వాళ్ళు కష్టపడి ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళే కూల్చేసారు. పెద్దలతో బేరసారాలు పెట్టుకున్నారు, ఎంత చంపుకోవాలో అంత చంపుకున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ చర్చకు సిద్ధమా? చలో అదే హైడ్రా అధికారులను పట్టుకొని మీడియాను పట్టుకొని చలో మేము వస్తాం. బఫర్ జోన్ లో ఎన్నున్నాయి, ఎఫ్టీఎల్ లో ఎన్ని ఇల్లు కూడా చూద్దాం పాండి. చలో ఎన్ని పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయి, ఎన్ని పేదలు ఇల్లు కూర్చున్నారో ఇలా చూద్దామా. సైడ్ ఇన్స్పెక్షన్ చేద్దామా, రమ్మని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ రమ్మని చెప్పండి. వాళ్ళ మూసీ నదిలో మూసీ పేరుతోని గాంధీ విగ్రహం పెడతామని చెప్పి పేదోళ్ళ ఇల్లు కూల్చేస్తే సోషల్ మీడియాలో ఎంత ఏడుస్తున్నాను పాప వాళ్ళు. ఇంకా గాంధీ మాత్రం ఆ రోజే కాంగ్రెస్ పార్టీ యొక్క మూర్ఖత్వం ఆ రోజు గ్రహించే స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రద్దు చేయాలని భావించండి. ఇలా గాంధీ ఆత్మకు శోభిస్తుంది. వాళ్ళ పేదల కోసం అంటాడు గాంధీ మాత్రం. అటువంటి గాంధీ విగ్రహం పేరు చెప్పి ఇలా పేదోళ్ళ ఇల్లు కూల్చేస్తే అథెంటిక్గా చేయండి, మా మీద కనికరించమని చెప్పి కోర్టు మెట్లు ఎక్కితే కోర్టు ఏమన్నదంటే చూడమని చెప్పింది. వాళ్ళు ఎంక్వైరీ చేయండి, వాళ్ళ డిమాండ్లు పరిశీలన చేయండి, ఒక వ్యూ తీసుకోమని చెప్తే ఇవాళ సిసిఎల్ఏ ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద ఉండే సిసిఎల్ఏ సుమోటోగా కోర్టు చూడమన్నది. కాబట్టి కోర్టు చూడమన్నది, కానీ కోర్టు 4000 మంది పోలీసు వాళ్ళతోటి ఉదయం 4 గంటలకు లేచి వచ్చి పిల్లా జల్లా చూడకుండా కట్టు బట్టలను కూడా తీసుకొనియకుండా ఇవాళ మీరు గిట్ల కళ్ళ ముందే కూల్చివేయాలని చెప్పి మాత్రం చెప్పలేదు. కానీ సిసిఎల్ఏ మాత్రం చూడమని చెప్తే ఇవాళ వీళ్ళు ఈ ఆర్డర్ ఇచ్చారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఈ దుర్మార్గ ప్రభుత్వం మీకు దమ్ముంటే నేను సవాల్ చేస్తూ ఉన్నా, ఎన్ని భూములు అయితే ఇవాళ అసైన్మెంట్ భూములు ఉన్నాయో, ఎన్ని లక్షల ఎకరాలు అయితే ఇవాళ ఇనాం భూములు ఉన్నాయో, ఎన్ని లక్షల ఎకరాలు అయితే భూదాన్ భూములు ఉన్నాయో, ఇలా ఎవరి చేతిలో ఉన్నాయి లెక్క తీయగలిగే దమ్ము ధైర్యం నీకుందా అని చెప్పి అడుగుతా ఉన్నా. మీరు పెద్దవాళ్ళు కట్టుకున్న విల్లాల జోలికి పోరు, పెద్దవాళ్ళు కట్టుకున్న ఫామ్ హౌస్ జోలికి పోరు, పెద్దవాళ్ళు కట్టుకున్న ఫంక్షన్ హాల్ జోలికి పోరు. మీకు కనపడేదల్లా పేదవాళ్ళు కట్టుకునేటువంటి 60 గజాల 100 గజాల ఇళ్ళ జోలికి మాత్రమే పోయే దమ్మును తప్పుకోవట్లేదు. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, ఇక్కడ వెలుగు మట్టలో ఉండేటువంటి ఆటో నడుపుకునే వాళ్ళు, ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళ మీద 4000 మంది పోలీసులతో ఇలా ఇంత దౌర్జన్యం చేయాల్సిన అక్కర ఉన్నదా? ఇదని శత్రుదేశమా? ఇదేమన్నా వీళ్ళైనా శత్రువులా వీళ్ళు? అంటే పేదల పట్ల మీకుండే వైఖరి ఏందో, పేదల పట్ల మీరు అవలంబించే తీరేందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇవాళ నేను అంటా ఉన్నా, ఇవాళ హైదరాబాద్లో కూడా ఇదే పని చేసిండ్రు, ఇవాళ నేను అడుగుతున్నా, ఇక్కడ సర్వే నంబర్ 147, 148, 149 ఇది 62 ఎకరాల 7 గుంటల భూమి అని చెప్తున్నారు కదా. వీళ్ళు వేసుకున్నది 31 ఎకరం కదా. మిగతా 31 ఎకరాల భూమిని ఎందుకు క్లెయిమ్ చేస్తలేవు కలెక్టర్ గారు? ఎందుకు క్లెయిమ్ చేస్తలేవు? నీ ఆనాటి రెవెన్యూ అధికారుల యొక్క దొంగల్లాగా ఆ భూమిని ప్రైవేటులో కట్టబెట్టిన దాన్ని మీరు ప్రస్తావించగలరా? మీరు చెప్పండి. ఇవాళ మీరు ఐఏఎస్లు చదువుకున్నా, ఐపీఎస్లు చదువుకున్నా, బాసుల ఆజ్ఞలకు తల ఒగ్గి బానిసలాగా పనిచేస్తున్నారు తప్ప నిజమేందో న్యాయమేందో చెప్పగలిగే దమ్ము మీకు లేదు, దాన్ని ఆచరించే సత్తా మీకు అంత. రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి చేతిలో గడ్డపారేసుకొని తిరుగుతున్నాడు. ఏ భూమి కనబడితే, ఏ ఇల్లు కనబడితే కూళ్ళు గడ్డనే పని. 1, 2 కాదు, 600 ఇల్లు కూడా కొట్టారు ఇక్కడ. రాత్రి అదేదో వేరే దేశం మీద దండయాత్రకు పోయినట్టు పోలీసులు వచ్చి, అధికారులు వచ్చి ఈ యొక్క పేద ప్రజల కడుపు మీద కొట్టి వాళ్ళ ఇళ్ళని కూడగొడితే ఇది ఎక్కడ ప్రభుత్వం చెప్పి అడుగుతా ఉన్నాను. ఏదైనా ఉంటే న్యాయపరమైన పోరాటం చేయండి, నోటీసులు ఇవ్వండి, ఎవిక్షన్ చేయండి. కానీ దౌర్జన్యంగా వాళ్ళ ఇళ్లలో ఉన్నప్పుడు చూసాం. ఇక ఇంట్లో
కింద పుస్తకాలు అమ్మాయి చిన్న పాప చదువుతున్న పుస్తకాలు అట్నే పడి ఉన్నాయి, బియ్యం బస్తాలు పడి ఉన్నాయి, పప్పులు పడి ఉన్నాయి. వాళ్ళు ఏం తినాలి? ఎక్కడ ఉండాలి వాళ్ళు? ఈరోజు మా బీజేపీ నాయకులు ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి కొంతమందికి ఏదో మనం సహకారం చేయగలుగుతున్నాం, కానీ ప్రతిరోజు చేయలేం కదా. ఈ ప్రభుత్వానికి ఇంత జ్ఞానం కూడా లేదు అని అంటే నీకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మాట్లాడితే ప్రజాప్రభుత్వం అంటున్నారు. ఇది ప్రజాప్రభుత్వం కాదు, ఒక వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి స్పష్టంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు చూపెట్టుకున్నారు. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, అయ్యా మీరు చెప్తా ఉన్నాను కూడా వారికి, మీ చేతిలో గడ్డపార పెట్టుకోకండి. ఈ గడ్డపార ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తారు. పేద ప్రజల ఇల్లు కూలగొట్టి మీకు వచ్చింది ఏంటండి? కనీసం వాళ్ళకి ఏదో సరే మీరు ఈ భూములే మీ మంత్రులు కావాలి, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలి, దగ్గరలో వాళ్ళకి ఏదైనా చూపెట్టండి. ఒక 100 గజాలు ప్లాట్లు ఇవ్వండి, పట్టాలు ఇవ్వండి, ఇల్లు కట్టియండి. ఇందిరమ్మ ఇల్లు కడతాన్నారు కదా, మరి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు వాళ్ళకి